బలగం సినిమాలో నటించిన కొమ్ము సుజాతను గోదావరికని సీతానగర్ మహిళలు జై హనుమాన్ యూత్ సభ్యులు మంగళవారం రాత్రి ఆత్మీయంగా సన్మానించారు. సీతానగర్కు చెందిన కొమ్ము సుజాత సినిమాలపై మక్కువతో హైదరాబాద్కు వెళ్లి వచ్చిన అవకాశాలతో తన ప్రతిభను చాటుతూ చలనచిత్ర రంగంలో గుర్తింపు తెచ్చుకున్నారు. వినాయక చవితి సందర్భంగా తన స్వస్థలమైన సీతానగర్కు రావడంతో స్థానిక మహిళలు, కాలనీవాసులు ఆమెను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మన ప్రాంతంలో పుట్టి పెరిగి కళారంగంలో ఉన్న మక్కువతో సినిమాలో నటిస్తున్న సుజాతకు ఇటీవల కాలంలో రిలీజ్ అయిన బలగం చిత్రం నుంచి మంచి గుర్తింపును తీసుకువచ్చిందని అన్నారు. సుజాత భవిష్యత్తులో ఇంకా మంచి చిత్రాలలో నటిస్తూ ఉన్నత స్థానానికి ఎదగాలని ఆకాంక్షించారు. జై హనుమాన్ యూత్ సీతానగర్ ఇంత పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు. నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఇండస్ట్రీకి వెళ్ళి 10 years, ఇప్పుడు 11th year రన్ అవుతుంది. సో బలగం నాకు ఒక మంచి గుర్తింపునిచ్చింది. ఎందుకంటే నా సీతానగర్ వాసులు నాకు ఎప్పుడు వాళ్ళ ఆశీస్సులు, వాళ్ళ పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్, సపోర్ట్ ఉండడం బట్టి నేను ఈరోజు ఇంత స్టేజ్లో ఉన్నాను. ఎంతమంది నన్ను దీవించారు. నా సీతానగర్ ప్లస్ మా వదినలు, అక్కలు, పెద్దవాళ్ళు అందరూ నాకు చాలా సపోర్ట్ చేశారు. మీరు ఇక్కడ చూస్తూనే ఉన్నారు. సో నాకు మాటల్లో చెప్పే ఆనందంలో మాటలు కూడా రావు చాలా వరకు. ఇదైతే పెద్ద సర్ప్రైజ్. నాకు సడన్గా పిలిచి సన్మానం ఉందంటే హ్యాపీగా ఓకే అనుకున్నా కానీ చూసాక చాలా చాలా సర్ప్రైజ్గా ఉంది. హనుమాన్ యూత్ వారికి చాలా చాలా థ్యాంక్స్. మీ అందరి బ్లెస్సింగ్స్, సపోర్ట్ నా గోదావరికని సీతానగరే కాదు, గోదావరికని వాళ్ళు కూడా నాకు ప్లీజ్ సపోర్ట్ చేయండి. హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో మా సీతానగర్ నుండి కొమ్ము సుజాత గత 10 years నుండి సినీ ఇండస్ట్రీకి వెళ్ళడం జరిగింది. అందులో ఆమె స్వతహాగా వెనకాల ఏ సపోర్ట్ లేకుండా ఒక సీరియల్స్ నుండి, చిన్న చిన్న మూవీస్ నుండి గత 2 years క్రితము బలగం సినిమాలో కూడా మదర్గా నటించడం జరిగింది. ఆ సినిమా చాలా సక్సెస్ఫుల్గా ఆడడం జరిగింది. మా సీతానగర్ నుండి ఇంత గొప్ప కళాకారిణి ఉన్నందుకు మేము చాలా ఆనందపడుతున్నాము. అందులో భాగంగా ఈరోజు తనని సత్కరించడం, శాల్వతో సన్మానించడం జరిగింది. ఇంకా మరెన్నో అవకాశాలు పొంది గొప్పగా ఎదగాలని కోరుకుంటున్నాము. ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మండ సుజాత, గుర్రం జ్యోతి, బేతి కోమల, అరెలి సుజాత, బెల్లాల సరోజన, వజ్జ ప్రమీల, బోనాల సుమతి, మంజుల, స్వాతి, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.